ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శారదనీరదేందుఘనసారపటీరమరాళమల్లికా హారతుషారఫేన రజతాచలకాశఫణీశకుందమందార సుధాపయోధిషితతామరసామరవాహినీ శుభాకారతనుప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నవగ్రహాలకు సంబంధించి కొన్ని రత్నాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది. ఆ యొక్క జాతి రత్నాల గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి కూడా సహజంగా జాతకరీత్యా లగ్నం నుంచి కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఉంటాయి, కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తికి కొన్ని శుభాలు జరుగుతాయి. విశేషించి పంచమ భాగ్యస్థానాలు ఎంతో శుభప్రదమైనటువంటివి. పంచమం అంటే లక్ష్మీ స్థానము, పుత్రస్థానముగా చెప్పబడుతుంది. అది ధనాన్ని ఇచ్చేటువంటి స్థానము. పితృభాగ్య మూల స్థానములు అంటారు 9వ స్థానాన్ని. పితృభాగ్య మూల స్థానాలు ఇవి చాలా శుభప్రదమైనటువంటివి. మనకు శుభప్రదమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త బలహీనతగా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే మనకు కొన్ని శుభాలు జరుగుతుంటాయి. సహజంగా ఈ యొక్క నవరత్నాలు అనేటువంటివి ఆకాశ మార్గంలో గ్రహ సంచారంలో ఆ యొక్క గ్రహాలకు సంబంధించి ఏ ఏ రత్నాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రవిగ్రహానికి సంబంధించినటువంటి రత్నము కెంపు, ఎర్రగా పండిపోయినటువంటి దానిమ్మ పండు గింజ రంగులో ఉంటుంది. చంద్రుడికి సంబంధించినటువంటిది ముత్యము, అంగారకుడికి సంబంధించినటువంటిది పగడము, బుధునికి సంబంధించినటువంటిది మరకతము అనగా జాతి పచ్చ, బృహస్పతి గ్రహానికి సంబంధించి కనక పుష్యరాగము ఇవి అనేకమైనటువంటి శుభాలను చేస్తుంటాయి. శుక్రుడికి సంబంధించినటువంటిది వజ్రము, శనికి సంబంధించినటువంటిది నీలం అంటారు. నీలంలో రకాలు ఉంటాయి. ఇంద్రనీలము, మయూర నీలము అని కొన్ని రకాలు ఉంటాయి. రాహుగ్రహానికి సంబంధించి గోమేధికము, కేతుగ్రహానికి సంబంధించి వైఢూర్యము. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం చెప్పబడింది. ఈ యొక్క మంచి జ్యోతిష్కులను సంప్రదించి మనకు ఏ రత్నం అయితే సూట్ అవుతుందో ఆ రత్నాన్ని కనుక ధారణ చేసినట్లయితే ఆ అంతరిక్షంలో ఉండేటువంటి ఆ గ్రహశక్తిని మనకు శుభాన్ని చేసేటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రాయిని కనుక ధరించినట్లయితే ఆ యొక్క గ్రహాన్ని నుంచి శుభ సంబంధమైనటువంటి కాంతి పుంజాలను కొన్ని లాక్కొని మన మీదకి ప్రసరించజేయడం జరుగుతుంది. అందువల్ల రత్నధారణ ఎంతో విశేషమైనటువంటిది. ఈ రత్నధారణ గురించి పూర్వీకులు కూడా మనకు చెప్పి ఉన్నారు. వేమన గారు కూడా వేమన శతకములో ఒక పద్యములో నిత్యమైన మంచి నీలమొక్కటే చాలు తడుకు బెడుగు రాళ్ళు తట్టెడేళ అని ఉదహరించారు. నిత్యమైన మంచి నీలమొక్కటే చాలు తడుకు బెడుగు రాళ్ళు తట్టెడేళ అని మనకి సంబంధించినటువంటిది, శుభాన్ని చేసేటువంటిది. ఒక్కదాన్ని ధరించినా కూడా మనకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క నవగ్రహాలు మనకు పరిస్థితులు బాగలేనప్పుడు, కొంత వ్యతిరేకతలు కనిపించినప్పుడు,
కొన్ని రత్నధారణ కనుక చేసినట్లయితే మనకు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చి కొంత పరిస్థితుల నుంచి బయటపడటానికి అది ఎంతో ఉపకరిస్తుంటుంది. దానికి సంబంధించి ఒక్కొక్క రత్నము ఒక్కొక్క గ్రహానికి, ఆ రత్నానికి ఒక్కొక్క గ్రహము ఆధిపత్యాన్ని వహిస్తుంటుంది. విశేషంగా ఈరోజు ఈ యొక్క నవగ్రహాల గురించి, నవరత్నాల గురించి మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా మనకు ఈ నవరత్నాల గురించి మత్స్య పురాణంలో చెప్పబడి ఉన్నది. మత్స్య పురాణంలో కూడా ఈ రత్నాల గురించి చెప్పబడి ఉంది. అగస్త్య మహర్షి కూడా రత్న పరీక్షా వివరములతో సంస్కృతంలో దీన్ని రాయడం జరిగింది. అగస్త్య మహర్షి కూడా ఈ రత్నాల గురించి కొన్ని విషయాలు రాయడం జరిగింది. మరియు కాశ్యప స్మృతిలో నవరత్న ప్రభావం గురించి, నవరత్న ప్రభావాలను గురించి తెలియజేయడం జరిగింది. జాతక పారిజాతమునందు, ఉత్పల పరిమళ అను గ్రంథములోను వీటిని గూర్చి వివరించను. వైద్యనాథ దీక్షితుడు, వరాహ మిహిరాచార్యుడు మొదలగు వారు వీటిని ధరించడం వల్ల కలిగే ఫలితాలని గూర్చి మనకు వివరించి చెప్పడం జరిగింది. మరియు ఈ రత్నములను గూర్చి విశేషంగా తెలుసుకొనగోరు వారు దైవజ్ఞ రత్నశాస్త్ర కౌముది కూడా వివరణగా ఇవ్వడం జరిగింది. నేటి మానవులకు, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఛత్రము అనగా ఏదైనా వర్షం పడేటప్పుడు గొడుగు ఎట్లా మనము ఉపయోగిస్తామో, ఎండ వేలేటప్పుడు, వర్షాలు విస్తారంగా పడేటప్పుడు మనం గొడుగుని పట్టుకుంటాం, దానికి మనకు కొంత రక్షణగా. అట్లాగే ఈ నవరత్నాలు ధరించడం వల్ల కూడా కష్టకాలం తొలగి కొంత సుఖజీవనం అనేటువంటిది ఏర్పడుతుంది. సకల సంపదలకు కూడా నవరత్నములు ఆధారములై ఉన్నాయి. ఇట్టి నవరత్నమును పూర్వపు రాజులు సింహాసనములందును, ఆభరణములందును, కిరీటములందును కూడా ధరించి, పూర్వంలో రాజులు ఈ యొక్క నవరత్నాలను సింహాసనాల్లో కొన్ని పొదిగి అమర్చేటువంటి వారు. వారు ధరించేటువంటి ఆభరణాల్లో కూడా ఈ నవరత్నాల్ని పొదిగేటువంటి వారు. కిరీటములందు కూడా ధరించి జ్ఞాపక శక్తిని, ఐశ్వర్యమును, రాజ్యమును, సుఖ భోగములను అనుభవించడం జరిగింది. తెలియక ప్రతికూలమైనటువంటి, అంటే వ్యతిరేకమైనటువంటి రత్నాన్ని ధరించినచో కష్టములు తొలగొట్టుకు బదులుగా కొన్ని కష్టాలు కూడా సంభవించడం జరుగుతుంటుంది. కొన్ని రత్నాలు మనకి సరిపడినటువంటి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంత వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు జనన తేదీని బట్టి రత్నమును ధరిస్తున్నారు. కొంతమంది జాతకరీత్యా వాళ్ళ యొక్క జనన తేదీ, సమయము దాన్ని బట్టి రత్నధారణ చేయడం జరుగుతున్నది. మొత్తము ఈ రత్నములు 22 రకములుగా మనకు చెప్పబడుతున్నవి. ఉపరత్నములుగా 84 ఉన్నట్టుగా చెప్పబడుతున్నవి. మనకు వాడుకలో ఉన్నవి 9 రత్నములు మాత్రమే. మనకు వాడుతున్నది 9 రత్నాలనే వాడుతుండటం జరుగుతున్నది. కెంపు, ముత్యము, పగడము, పచ్చ, పుష్యరాగము, వజ్రము, నీలము, వైఢూర్యము, గోమేధికము. సామాన్యముగా ఈ రత్నములను బంగారములతో కూర్చోబడినటువంటి ఆభరణములందును, నేడు ఉంగరములందును ధరిస్తున్నారు. ముఖ్యముగా స్త్రీలకు ఆభరణముల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణము ఈ బంగారము ధరించటం వలన ఐదోతనము, దీర్ఘ సుమంగళిత్వము, ఆయుర్దాయము పెరుగును. అందుచేతనే దీనిని పింగళి సూరనార్యుడు తన కళాపూర్ణోదయములో సుగాత్రీశాలీనుల కథలో ఈ ధర్మమును పొందుపరిచి ఉన్నాడు. ఇక మనకు ఋషులు, జ్యోతిష్శాస్త్రవేత్తలు ఈ రత్నములను బంగారమునందు పొదిగి ఆభరణములుగా ధరించుట వలన గ్రహదోషములు తొలగి శుభములు కలుగునని వివరించిరి. ఈ రత్నాలు ధరించడం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగి శుభములు కలుగుతాయని చెప్పి వారందరూ వివరించడం జరిగింది. రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది. పుట్టినటువంటి లగ్నం, తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు. తాను పుట్టింది
ఏ సంవత్సరము, ఏ తారీఖు, ఏ వారము, ఎన్ని గంటల సమయం, జన్మ సమయం, పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి? ఉదాహరణకు మేషరాశి ఉంది, మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు. అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి. అంటే సహజంగా లగ్నం వేరుంటుంది, రాశి వేరుంటుంది. కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంటుంది. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు. అంటే రాశి వేరు, జన్మరాశి వేరు, లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట. వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు, లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వాటిని గురించి తెలియజేస్తున్నాను. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మ లగ్నము, నక్షత్రము, నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్ర పాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.